సో అంటే నేను గమనించినంత ఊర్లలో ఉండే సమస్య సార్, సార్, గ్రామ సార్, సీమల్లో. సార్. ఇక రెండోది అతిపెద్దది ఏంటంటే ఊర పిచ్చుకల లేహ్యం. ఆ! ఇది తింటే అని అనుకుంటారు. తర్వాత నాటు మందులు వాళ్ళు ఇస్తారు. ఎవరో వేర్లు, నాటు మందులు అవి ఇస్తారు. అవి హ్మ్. నిజంగా పనిచేస్తాయా సార్? సార్, రిసర్చ్ ప్రకారం చెప్తే ఇవంతా ట్రాష్ సార్. రైట్. కొన్ని కొన్ని ఉన్నాయి. ఓకే. అంటే నేను లేవని కూడా చెప్పను. రైట్. జింకోబా, బిల్బోआ అని ఒక 2, 3 రకాల మన ప్లాంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. దానివల్ల ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయితాయని. కానీ ఇవి వాళ్ళకి తెలుసా? అది నాటు వైద్యులు. అయ్యో! అవన్నీ దొరకవు కూడా అదే దొరకవు మన దగ్గర. అంటున్నా. అది చెప్పండి ఆ! క్లారిటీగా. వాళ్ళు మీరు ఆ మాట అనగానే ఆడు చెప్తాడు మీ వీడియో చూయించి ఇగో నేను చెప్పానా ఇది అదే అంటాడు. సో, అది మన ఇండియాలో అంత పెద్దగా అవైలబుల్ లేదు రైట్. సార్. ఓకే. ఇంకోటి పైన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఆ! ఇట్లాంటి కొన్ని పదార్థాలు మల్టిపుల్ కంట్రీస్‌లో అవైలబుల్ ఉంటాయి. ఓకే. అవిట్లలో దానిపైన రిసర్చ్ చేశారు. దానిపైన కొద్దిగా ఫంక్షనాలిటీ ఉన్నాయి. ఓకే. నార్మల్ ఆర్జినిన్ గాని, కార్నిటిన్ పైన చాలా వరకు ఉన్నాయి. ఓకే. అంటే నార్మల్ చెట్ల మందులు కాదు ఇవి. కరెక్ట్. నార్మల్, అది నార్మల్, చెప్పండి. నార్మల్ ఇవి. సో, దాని తప్ప యాస్ సచ్ దీనిపైన పెద్దగా ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. ఓకే. అంటే చాలా మంది అంటారు ఇదేదో మీరు ప్రూఫ్ లేదు, మీరు రిసర్చ్ చేయలేదు కాబట్టి మీరు చెప్పలేరు అట్లా అని. ఆ! కానీ చాలా మంది పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. చాలా మంది మందులు తీసుకొని నా దగ్గరకొచ్చి ఏడ్చిన వాళ్ళు చాలా రోజులు చూసినాను నేను. ఓకే. ఫ్యామిలీస్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళని చూసినాను. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మీరు ఫస్ట్ జ్ఞానంతో ఆలోచించండి. ఇట్లాంటివి తీసుకోవాలనా లేదా? మేమైతే సిన్సియర్‌గా నో అని చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయొద్దు. వండర్‌ఫుల్. తీసుకునేదో సింపుల్ టాబ్లెట్ తీసుకోండి. చక్కగా డాక్టర్ దగ్గరికెళ్ళండి. డాక్టర్ దగ్గరికెళ్ళండి. వాళ్ళు చెప్తారు. ఇది Yes. సమస్య, దీనికి ఇది మెడికేషన్. అంతే. అంతే. దీంట్లో మళ్ళీ సెకండ్ థాట్స్ ఏం లేదు. నాకు పని చేస్తలే, నీకు సమస్య లేకపోతే ఖచ్చితంగా ఈజీగా సెట్ అయిపోతది. అంతే. అంత వరీ అవ్వాల్సిన సో అవసరం లేదు. డాక్టర్‌ని కలవడం తప్ప ఇట్లాంటి చెత్త పనులు చేయడానికి బెస్ట్ కదా Yes, సార్. yes, సింపుల్‌గా అయిపోతది. వాళ్ళ లైఫ్ అంతే సెట్ కదా! చేంజ్ అయిపోతది. చిన్న ఖర్చుతో అయిపోతుంది. అదే. నాకు చాలా మంది మీ ఇంటర్వ్యూ కోసం సార్. మీ అపాయింట్మెంట్ కోసం నాకు కాల్ చేస్తారు చాలా మంది. సార్. చేసినప్పుడు అంటుంటారు అనమాట. అవునా అంత నా ఫీజు నేను చెప్పే చాలా చిన్న ఫీజు యాక్చువల్గా. అదే. అంటే నేను అంట బాబాయ్ నువ్వు తాగే మందుది ఫుల్ బాటిల్ ఎంత చెప్పు అంట. అంటే 3000 5000 దాంట్లో నీ జీవితాన్ని మార్చే పరిష్కారం దొరుకుతుంది అంటే నువ్వు పెట్టే ఖర్చు ఎంత దానిలో ఎన్నో వంతు చెప్పు అంటే అని సరే నాన్న చేస్తాను. అదే సార్. అంటే ఒక్కటి మనం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. Yes, దాంట్లో yes, మొహమాటం ఏం yes, లేదు. yes. డెఫినెట్లీ. దాని ప్రకారము ఈజీగా ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎస్ సో, దాంట్లో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పెట్టేది కూడా ప్రాపర్ ఆండ్రాలజిస్ట్‌కే మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి నథింగ్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్. యాహ్! సార్ ఇంకొకటి నేను రీసెంట్గా పేపర్లో చూశాను. సార్. సెక్స్ చేస్తుండగా మధ్యలో గుండెపోటుతో ఒక వ్యక్తి మృతి అని చూశాను. అవును. నిజంగా అంటే సెక్స్ వల్ల గుండెపోట Yeah. లేదంటే సెక్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చిందా? అంటే ఇది సార్ ఎట్లా అంటే కార్డియాక్ యాక్టివిటీ పెరుగుతది కాబట్టి ఓకే. గుండె నొప్పి గాని, ఇప్పుడు హార్ట్ అటాక్ అని వచ్చిందని మనం అనుకోవచ్చు. అచ్చా. కానీ నార్మల్లీ సెక్స్ చేస్తే ఎటువంటి సమస్య రాదు. ఓకే. చాలా వరకు పేపర్స్‌లలో సైంటిఫిక్ డేటా ప్రకారం కూడా రెగ్యులర్ సెక్స్ చేసే వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ బైపాస్ Okay. అయిన వాళ్ళు కానీ, స్టెంటింగ్ అయినా కానీ Okay. సెక్స్ చేసుకోవచ్చు. సెక్స్ చేయడం వల్ల ఇంకా బ్లడ్ ఫ్లో మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఈ హార్ట్ అటాక్ అనేది యాక్సిడెంటల్‌గా ఆ టైంలో వచ్చిందే తప్ప యాజ్ సచ్ సెక్స్ చేయడం వల్ల రాదు. రైట్. ఓకే. 100% సెక్స్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. Okay. ఇది నేను చెప్పే మాట కాదు. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ రీసెంట్‌గా చేసిన రీసెర్చ్‌లో పేపర్ పబ్లిష్ చేశారు వాళ్ళు. ఓకే. ఇంకా సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంక్లూడింగ్ డయాబెటిస్ కూడా కంట్రోల్‌లోకి వచ్చేస్తది. వచ్చేస్తుంది అంతే కదా. అంతా అతిపెద్ద వ్యాయామం అది. ఎక్సర్సైజ్ ప్లస్ Yes. మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సార్. కరెక్ట్ కరెక్ట్. మనం ఒక ప్రాపర్ సెక్స్ చేసినప్పుడు మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ ఎక్సలెంట్ బెనిఫిట్ పేషెంట్‌కి. ఒక మంచి మాట అన్నారు ప్రాపర్ సెక్స్ అన్నారు. కెన్ యూ డిఫైన్ సార్? నాకు ఇప్పటికీ అర్థం కాల ప్రాపర్ సెక్స్ అంటే. సో, చాలా మంది అనుకుంటారు సార్ సెక్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ Exactly. చేయాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఓకే. ఇద్దరు మనుషులు హ్యాపీగా సాటిస్ఫైడ్‌గా 1 మినిట్ చేసినా అది కరెక్టే సార్. సూపర్. ఓకే. నార్మల్ బుక్స్ ప్రకారం చెప్తా 3 మినిట్స్ ఈస్ ది వెరీ గుడ్ టైమ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ వావ్. ఓకే. ఆర్ 20 స్ట్రోక్స్. ఓకే. ఎనీథింగ్ అబౌట్ 20 స్ట్రోక్స్ ఈస్ నార్మల్ Okay. ఆర్ ఎనీథింగ్ అబౌట్ 3 మినిట్స్ కంటే ఎక్కువ చేస్తే అది నార్మలే. ఓకే. అంటే చాలా మంది అమ్మాయిలు కూడా వాళ్ళు విన్న దగ్గరనే సరే ఉండొచ్చు. 3 మినిట్స్ లో ఫోర్ ప్లే కూడా ఉంటుందా లేదంటే అది వేరు ఇది వేరా? అంటే అగైన్ యూ టేక్ అదే సార్ ఇప్పుడు 3 మినిట్స్ ఫోర్ ప్లే పీరియడ్ కాదు. రైట్. దీన్ని ఇంటర్ కోర్స్ లాటెన్సీ టైం అంటాం. అంటే ఒక్కసారి ఇంటర్ అచ్చా. వెజైనల్ అంటే Okay, ఒక్కసారి okay. యోనిలోకి పోయిన తర్వాత 3 మినిట్స్ ఈజ్ గుడ్ టైం. గుడ్ టైం. అంటే నార్మల్ టైం.
రైట్. తక్కువ ఉన్నా పర్లేదు, 20 స్ట్రోక్స్ అయినా సార్ సాటిస్ఫాక్షన్ సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాపర్ మైండ్తోని చేయాలి. అంటే ఒక పర్సన్ యాక్టివ్ ఉండి ఇంకో పర్సన్ యాక్టివ్ ఉండడం కూడా వేస్ట్ సార్. అది కూడా వేస్ట్. మీరు ఒక మాట పోయిన ఇంటర్వ్యూలో చెప్పారు, 90% ఉమెన్ కి ఆర్గాజం అవ్వదు, 100% దే యాక్ట్ అనేది చెప్పారు. అవునవును, అది నిజమే సార్. అవునా? ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఆ జీ స్పాట్ ప్రజెంటేషన్ మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. ఓకే. ఆ యోని దగ్గర కింది లెవెల్స్లో ఉన్న వాళ్ళకి ఆర్గాజమ్స్ ఈజీగా అవుతాయి, అచ్చా. కానీ 90% అక్కడ ఉండదు. ఓకే. అది ప్రాబ్లం. సో ప్రతి అమ్మాయి ఏమనుకుంటారంటే అరే సెక్స్ ఎంత చేసినా నాకు వస్తలేదు, దీన్ని అవును. చేసి ఏం లాభం అని ఒకళ్ళు అనుకుంటారు, అవును. మా ఆయనకి పొటెన్సీ లేదని ఇంకొకరు అనుకుంటారు. సో వీళ్ళందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ లైక్ దాట్. ఓకే. ప్రతి ఒక్కరికి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వస్తుందనే కంపల్షన్ లేదు. లేదు. ఇది సైన్స్ ప్రకారం చెప్తున్నాను. సో Hmm. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆర్గాజమ్స్ రావడానికి. ఓకే. డెఫినెట్లీ మంచి లిటరేచర్ ఉంది, డెఫినెట్లీ వాళ్ళ దానికి రిసార్ట్ హెల్ప్ చేసుకోవచ్చు వాళ్ళు. సూపర్. Yeah. సార్ ఇంకొక చిన్న మిత్, అంటే మిత్తో ఏమో తెలియదు కానీ Ah. అన్నం తిన్న వెంటనే సెక్స్ చేయకూడదు అనేది ఒకటి విన్నాను. అంటే దీంట్లో లాజికల్గా అంటే సార్ ఉందా ఏమన్నా? హెవీ ఫుడ్ ఉన్నప్పుడు సెక్స్ చేయడానికి ఎనర్జీ సరిపోదేమో అని. ఓకే. అది కుడ్ బి దట్ కుడ్ బి ద బీపీ రీజన్. పెరుగుతుంది, నాట్ హార్ట్ అసలు 100% no. షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. అబ్సల్యూట్లీ నో, అబ్సల్యూట్లీ అవునా? 100%. ఓకే. అట్లాంటిది ఎక్కడ దానిపైన లాజికల్గా థింకింగ్ లేదు. ఎందుకు హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ కాంపోనెంట్ అంతా మన పొట్ట పైన అవును. డైజెస్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి, అవును. ప్లస్ అపోజిట్ పార్ట్నర్ కి ఆ ఇరిటేషన్ అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాం సార్. హెవీ ఫుడ్ Okay. తీసుకోవడం అట్లీస్ట్ 1 hour ఓకే. తినగానే సెక్స్ చేయడం, అచ్చచ్చా. ఆ మూడ్లకి రావడానికి కూడా ది నీడ్ సమ్ టైం. కరెక్ట్. ఫుడ్ తినగానే అది ఫస్ట్ మన బాడీ అంతా దాన్ని అరిగించుకోవడం గురించి ఆలోచన. ఇంకో పని చెప్తే అది కంగారు పడుతుంది బాడీ. అంటే అన్నెసెసరీ, ఇట్స్ అవును. అబ్సల్యూట్లీ అన్నెసెసరీ. Okay. ఇంకో చాలా మంది ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, మందు తాగగానే మేము సెక్షువల్లీ కింగ్స్ అని కింగ్ అనుకుంటారు. అయిపోతాను. అవును. అది అపోజిట్ సార్. ఇంకా వాళ్ళు మందు లేకుండా ఇంకెక్కువ బెటర్ సెక్స్ చేయగలుగుతారు. కానీ తెలీదు. వాళ్ళ మైండ్ కి అప్పుడు మేము చాలా బాగా చేస్తాం అనుకుంటారు, కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ అడిగితే ఒక చెప్తారు. భయం ఉంటదేమో కదా సార్. అంటే మందాడం వెనుక నాకు అర్థమైంది ఏంటంటే మనం బాగా చేయలేకపోతామేమో, తాగితే బ్రహ్మాండంగా చేస్తామేమో. అట్లా సార్. అంటే లిటరేచర్ లో కూడా ఒకటి ఉంది దీంట్లో, ఏంటంటే కొంతమందిలో ఈ భయం మీరు అన్నారు కదా, అవును. ఆ భయం తగ్గి సెక్స్ బెటర్ గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఉన్నారు. ఓ. కానీ 90% ఇది అపోజిట్ వే జరుగుతుంది. ఓకే. ఆ తాగి సెక్స్ చేయడం వల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. పర్ఫామ్ చేయలేక అపోజిట్ పార్ట్నర్ బాగా డిస్టర్బ్ అయిపోవడం వెరీ Okay, కామన్ చూస్తాం. సార్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ అదేంటంటే హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.